అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఇంకా 40 రోజులు కూడా కాలేదు పూర్తిగా. ఇప్పటికి నిన్నటి దాకా కలెక్టర్లు, ఎస్పీలు, సెక్రటరీలు, నిన్న కూడా ఇవాళ పేపర్లో కూడా మనం చూసాం. ఇంకా రావాల్సిన పోస్టులు ఉన్నాయి, ఇంకా వేయాల్సిన పోస్టులు చాలా ఉన్నాయి. డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, అడ్వైజర్స్ పోస్టులు. గవర్నమెంట్ మిషనరీని పూర్తి స్థాయిలో ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఎస్టాబ్లిష్ అవడానికి ఇంకా కూడా 30 రోజులు కూడా టైం పట్టవచ్చు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నాయకుడు ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేని వైనాట్ 175 అని చెప్పిన వ్యక్తి 11 సీట్లు పరిమితం అయితే, నేను ఎందుకు 75 సీట్లకు అంచనా వేసి గోల్ అని చెప్పుకొని 11 సీట్లు ఎందుకు దిగజారాను, 11 సీట్లు ఎందుకు పడిపోయింది అని నాలుగు రోజులు చాలామంది కూడా రీకన్సిల్ చేసుకుంటాడు. బహుశా ఎందుకంటే యువకుడు కాబట్టి రీకన్సిల్ చేసుకుంటాడు. ఈ 30 రోజులు కాకపోయినా ప్రభుత్వం చూసేయండి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే రోజే ప్రమాణ స్వీకార వేదిక పైన ఏమైతే చెప్పాడో అదే ఆయన జీవితంలో పెట్టుకున్నాడు. ఏం చెప్పాడు? దేశమంతా నా వైపు చూస్తుంది అని చెప్పి ఆ రోజే మీడియా ఛానల్ గురించి మాట్లాడటం, ఆ రోజే కొన్ని నిర్మాణాల సాయంత్రానికి డిమాలిష్ చేయండి అని, ప్రజా వేదికను కూల్చేయండి అని చెప్పటం, ఇలాంటి చాలా విచిత్రమైన నిర్ణయాలతోటి ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయడం కాకుండా ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కదారి పట్టించే పరిస్థితి వచ్చింది. ఆ పార్టీలో నేను కూడా పనిచేశాను కాబట్టి రాజశేఖర రెడ్డి గారి మెచ్యూరిటీ, రాజకీయ పరిణితి, అందులో 1% జగన్మోహన్ రెడ్డికి సంపాదించుకోగలిగిన ఇవాళ మాట్లాడుతున్న మాటలు అంటే, ఒక పార్టీ గెలుపోటములు సాధారణం. ఒక పార్టీ అధికారానికి రావచ్చు, ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉండాలి. ప్రతిపక్షంలో ఉంటేనే అవగాహన వస్తుంది, లోతుగా మాట్లాడగలుగుతారు, లోతుగా తెలుసుకోగలుగుతారు, గొంతెత్తి చాటగలుగుతారు. 20 సంవత్సరాలు పైగా పనిచేసిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇవాళ ప్రతిపక్ష పార్టీలో కూర్చుంటే ఆయన వస్తే ఆయన ఏం చేశారంటే, ప్రతిపక్ష నాయకులకు అందరికీ షాడో క్యాబినెట్ అని పెట్టి ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక మంత్రి, మీరు ఆ మంత్రికి సంబంధించి మీకు ఈ మంత్రివర్గం అప్పచెప్తున్నాను, ఈ మంత్రివర్గంలో జరిగిన లోటుపాట్లు ఏంటి, చేస్తున్న లోటుపాట్లు ఏంటి, వీటిపైన పూర్తిగా అవగాహన తీసుకొని రండి, వీటన్నిటిపైన మనము అసెంబ్లీలో నిలదీసి మాట్లాడదాం, సలహాలు ఇద్దాం, సూచనలు ఇద్దాం అని చెప్పి చేస్తే అది రాజకీయ పరిణితి. ఇప్పుడు మీ రాజకీయ పరిణితి ఏం చూపించాలి? గతంలో మీరు అసెంబ్లీలో పోలవరం పైన చంద్రబాబు క్లాస్ తీసుకుంటానని చెప్పిన మీరే, అమరావతి పైన క్లాస్ తీసుకుంటానని చెప్పిన మాట మీరే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకుంటానని చెప్పి బహిరంగంగా అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి మీరే. మరి చంద్రబాబు నాయుడు వాటన్నిటిపైన చేతుపత్రాలు రెడీ చేసి రేపు అసెంబ్లీలో పెట్టబోతున్నాడు కదా, ఆ క్లాస్ ఏదో రేపు అసెంబ్లీలో పీకాలి కదా చంద్రబాబు నాయుడు గారిని. పోలవరం పైన శ్వేతపత్రం కాదు, నేను క్లాస్ పీకుతాను నీకు, నేను దీంట్లో ఎక్స్పర్ట్ అని చెప్పి మీరు బహిరంగంగా చెప్పారు ఆ రోజు. మరి అది కదా మాట్లాడాలి మీరు అసెంబ్లీలో. రాజధాని గురించి కదా ఇప్పుడు రాజధాని గురించి శ్వేతపత్రం తీసుకొని అసెంబ్లీలో పెట్టబోతున్నాడు కదా, దానిపైన కదా మీరు మాట్లాడాలా. ఇసుక, లిక్కరు, వీటన్నిటిపైన ఇక్కడ ఆర్థిక వ్యవస్థలని ధ్వంసం అయిపోయినాయి, రాష్ట్రానికి రావాల్సిన వనరులన్నీ పోయినాయి, అందుకే చంద్రబాబు నాయుడు గారు మీరు కేసు పెడుతున్నాను అని చెప్పి ఆయన పైన కేసులు పెట్టారు కదా, వాటిపైన కదా మీరు మాట్లాడాలి. ఇసుక ఆదాయం ఎంత పోగొట్టాడు చంద్రబాబు నాయుడు, నేను ఎంత తీసుకొచ్చాను కదా చెప్పాలి. వీటన్నిటిపైన మాట్లాడకుండా 24వ తారీఖు ఢిల్లీలో పోయి ఒక
నిన్న మీటింగ్ పెడితే ఎంత వినటానికి అంటే ఒక 4-5 మంది నాయకులు నిన్న మొన్న మీడియాలో చూశాను. వినటానికి కూడా సభ్య సమాజం ఏమనుకుంటుందో చూడు. నువ్వు పెట్టిన మీటింగ్కే నీ ఎంపీలు రాకపోతే, నీ పక్కనున్న ఎంపీలే నీ మీటింగ్ హాజరు కాకపోతే నువ్వు పోయి ఢిల్లీలో వాళ్ళ చోటా మోటా పార్టీలు ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పిలుస్తున్నాం, వాళ్ళందరినీ ఆహ్వానం తీసుకొస్తాం. ఏకంగా రాష్ట్రపతి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి. రాష్ట్రపతి పరిపాలన గురించి నీకు ఏమాత్రం అవగాహన ఉందో దీన్ని బట్టి తెలిసిపోతుంది. రాష్ట్రమైన వాయపు చూస్తుంది అంత అడ్మినిస్ట్రేషన్ ఇస్తానని చెప్పిన వ్యక్తి రాష్ట్రపతి పరిపాలన అంటే ఏందో కూడా అర్థం కాని వ్యక్తి. నువ్వు అసెంబ్లీలో మాట్లాడాల్సిన సమస్యల గురించి మాట్లాడకుండా రాష్ట్రపతి పరిపాలన పెడతాము, మా వాళ్ళని బట్టి మా వాళ్ళ పైన దాడులు చేస్తున్నారు, మా వాళ్ళని చంపుతున్నారు, 300 మర్డర్లు జరిగాయి, ఇన్ని కేసులు పెట్టాయి. జరిగింది 3 కేసులు, 400 టీడీపీ వాళ్ళు చనిపోయింది ఒకటి. అయితే ఇక్కడ నేను అది ఆ విషయంలో కొంచెం లోతుగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరికీ నా విన్నపం మనవి ఏంటంటే, మీరు మీ ప్రాణాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ నుంచి మీకు ఎలాంటి హాని జరగదు. మీకు హాని జరగబోయేది జరిగితే అది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే, మిమ్మల్ని చంపి టీడీపీ అకౌంట్లో వేయడానికి ఆయన అంతా రెడీ చేసుకుంటారు. ఈరోజు అందుకే నాందిగా మా పైన నిన్ను మర్డర్లు చేస్తున్నానని ఢిల్లీలో ధర్నా చేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, గత చరిత్ర మనకు తెలుసు. కోడికత్తి సీను దగ్గర తీసుకొచ్చి నువ్వు గొడిపించుకొని చంద్రబాబు అకౌంట్ వేయటం, మీ చిన్నాన్న వివేకానంద రెడ్డిని చెప్పేసి నారావారి రక్త చేత చంద్రబాబు నాయుడు వేయటం, మీ సొంత చెల్లి మా నాన్నకే పుట్టలేదని చెప్పి పాపం పసుపు చీర కట్టుకుని పాపాన్ని చంద్రబాబు నాయుడు కలిస్తే పసుపు చీర కట్టుకుని నీ సొంత చెల్లెని కూడా చీర పైన కూడా కామెంట్ చేసిన దుర్మార్గ మనస్తత్వం నీది. కాబట్టి రేపు ప్రాణహాని అంటూ జరిగితే మీకు మీ నాయకుడి ద్వారా జరుగుతుంది, అది చంద్రబాబు పైన నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండే నాయకుల తెలుగుదేశం పార్టీ నుంచి ఏమీ ఇప్పటికీ జరగదు. తెలుగుదేశం పార్టీ మీ నాయకులను తీసుకొచ్చి మీ క్యాడర్ పైన తీసుకొచ్చి కార్యకర్తల పైన తీసుకున్నంత నీచమైన పార్టీ, నీచమైన మనస్తత్వం కాదు. ఈ 35 రోజుల్లో ఒక్క వ్యాపారస్తుడున్న చంద్రబాబు నాయుడు అధికారంలోగా తెలుగుదేశం పార్టీతో దెబ్బతిన్నాము, తెలుగుదేశం పార్టీలో నష్టపోయినాము, మా వ్యాపారం జోలికి వచ్చారని ఒకరిని చూపించండి. ఇదే 35 రోజుల టైంలో వైఎస్ఆర్సీపీ వ్యాపారస్తులు ఎన్ని మూతపడిపోయినాయి, ఎన్ని ఫ్యాక్టరీలు మూతపడే. కియో దగ్గర నుంచి మన పక్కన రేణుగుంటల ఫ్యాక్టరీ, ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి అమరాజా కంటే కొంచెం టైం తీసుకున్నారు. అప్పటి నుంచి స్టార్ట్ చేసేసి వాళ్ళు ఇక్కడి నుంచి లేకుండా పక్క రాష్ట్రానికి పంపించేశారు. వాళ్ళ పాపం వాళ్ళు ఎన్నిపోయినారు. ఇటువంటి నైజము, ఇటువంటి మనస్తత్వము ఉన్న వ్యక్తి ఇవాళ ఢిల్లీలో అయిపోయి నేను ధర్నా చేస్తాను, దేశం దృష్టికి తీసుకొస్తాను, మా ప్రధానమంత్రి, హోంమంత్రి అందరు మంత్రులు కలుస్తాను, ఇక్కడ జరిగే అరాచకాలు చెప్తానంటే ఏం అరాచకాలు? నువ్వు చేసే అరాచకాలు. అక్కడ మా నాయకుడిని కొట్టారు. మరి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పైన మీరు రాళ్ల బాటలు, చెప్పుల బాటలు, కర్రలతో కొట్టే మీరు మీ డీజీపీ దగ్గర నుంచి ఏం చెప్పారు? ఏదో ఆవేశానికి లోనేంటారులేండి, పట్టించుకోవద్దని. చంద్రబాబు సాక్షాత్ ఇక్కడికి వస్తే లోకేష్ బాబు పైన 307 కేసులు పెట్టించారు, అటెంప్ట్ పట్టిన కేసులు. ఈరోజు మీ నాయకుల పైన పెడితే కేసులు పెడితే వీళ్ళంతా చంపడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించి నేను క్లాస్ పిక్తానంత సబ్జెక్ట్ తెచ్చుకున్నానని చెప్తే ఘనమైన కీర్తి కలిగిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సిన మాట అనేది ఈ నైజం తెలిసి, ఈ రాష్ట్రానికి అంతా తెలిసి ఎటువంటి క్రిమినాలిజం ఉంది, ఎటువంటి క్రిమినల్ మైండ్ నీళ్ళు పెట్టుకున్నావు. స్వతహాగా నువ్వు ఒక నేరస్తుడు, ఆర్థిక నేరస్తుడు, స్వతహాగా ఎన్నో ఆర్థిక నేరాల్లో ఉండేవాడు. నువ్వు కాకుండా నీ పక్కన ఉండేవాళ్ళు 2A, 2B, 3, 4 ఇలాంటి నైజం ఇంకా ఉండి తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ పరుగును ప్రతిష్టను ఢిల్లీ నడి బజార్లో పెట్టి దండోరా వేయటానికి ఇలాంటి ప్రయత్నం చేస్తే, మీ నాన్న రాజశేఖర్ ప్రతిపక్ష నాయకుడు ఉంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్ర అవసరాల కోసం ఆ రోజున అప్పుడున్న రాజశేఖర్తో పాటు ఢిల్లీకి వెళ్ళి రాష్ట్ర అవసరాలకు ఏమైతే ప్రాజెక్టులు ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా 10 మంత్రుల దగ్గర తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి మీ నాన్న. నువ్వేం చేస్తున్నావు? 35 రోజులు కూడా కాకముందే, పరిపాలన ఇంకా 35 రోజుల ముందు పూర్తి గాడిని కూడా పడకముందే
తీసుకెళ్ళి ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నాడని చెప్పి ప్రజలు నమ్మించదగ్గింది. ఒకటన్నా నీకేమైనా కంటికి అనిపించిందా? ఒక అసెంబ్లీలో నువ్వు వచ్చి మాట్లాడి, రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా రేపటి నుంచి, ఇక్కడ కదా నువ్వు మాట్లాడాలా, ఇది కదా వేదిక. నువ్వు చేసే రచ్చ కానీ ఏదైనా చర్చ కానీ ఇక్కడ కదా చేయాలి. నువ్వు అక్కడ తీసుకెళ్ళి మాట్లాడి ఏదో నలుగురు పోగేసుకొని వచ్చి మీడియాలో వస్తాను, నేను మీడియాలోకి అటెన్షన్లోకి వస్తాను చెప్పండి, నువ్వు ఒక నాయకుడువేనా? అంటే కనీసం ఇంకన్నా కూడా అధికారం వచ్చింది, రేపు మళ్ళీ నీకు రావచ్చు, రాకపోవచ్చు, ఇంకో పార్టీ రావచ్చు. ఈ కక్ష ధోరణి మంచిది కాదు, ఇటువంటివి మానుకోవాలి. ఎందుకంటే మన చరిత్ర అంతా చూసాం, మీ పరిపాలన చూసాం. ఇప్పటికి కూడా మీరు మాట్లాడిస్తున్నారు, మేము అధికారంలోకి వస్తాం, ఒక రాజధాని కాదు 3 రాజధానులు. మనకు సిగ్గని అనిపించట్లేదా మాట్లాడటానికి? 35 రోజులు కాకముందు ఇప్పుడు మళ్ళీ 3 రాజధానులు మాట్లాడతాం. ఆ విశాఖపట్నంలో మిలీనియం బ్లాక్లో ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటే వేల మంది ఐటీ ఉద్యోగస్తులు ఉంటే తరిమేసి ఇది మాకు సెక్రటరీ కింద తీసుకుంటున్నాము, ఈ మిలీనియం బ్లాక్ వెకేట్ చేయండి, 24 గంటలు కూడా టైం ఇవ్వకుండా ఖాళీ చేయించారే. వేల మంది ఉద్యోగస్తులు రోడ్డు పుట్టను కడుపు కట్టుకొని ఈ ఊరు నుంచి బెంగళూరుకో హైదరాబాద్కి వెళ్ళిపోయారే. మీరు రాజధాని గురించి మాట్లాడతారు. ఒక పక్క అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం క్రియేట్ చేశారు, ల్యాండ్ ఇష్యూస్ ప్రాబ్లం క్రియేట్ చేశారు, అరాచకాలు క్రియేట్ చేశారు. గంజాకి పేటెంట్ ఎక్కడ ఉందంటే ఎక్కడి నుంచి ఈ దేశం ఎక్కడి నుంచి వస్తుందంటే మూలం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నిరూపించిన వాళ్ళు మీరు అన్నట్లే దేశం వాళ్ళు మొత్తం నా వైపు చూస్తున్నారు చూపించారు. ఇదో ఇటువంటి వాటిలో చూపించారు. మీ వల్ల సీనియర్ నాయకులు కొంతమంది మిమ్మల్ని నమ్మి మీరేదో అద్భుతాన్ని పరిపాలిస్తారని చెప్పిన వాళ్ళు ఈరోజు కంటికి వాళ్ళు ఏడవలేక మళ్ళీ వేరే పార్టీలకు పోలేక జీవితం ఇంకా వాలంటీర్ రిటైర్మెంట్ అయిపోయిందని చెప్పుకుని సీనియర్ నాయకులు నాతోనే మాట్లాడారు. ఇప్పటికి వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులు కొద్దిగా ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితిని రాష్ట్రాన్ని తీసుకొచ్చి కట్టిన రిషికొండ ప్యాలెస్ కొన్ని 100 కోట్లు ఆ విధంగా తీసుకొచ్చి పెట్టారు. ఇదే ఐటీ పార్క్ అక్కడికి క్రియేట్ చేసి పెట్టింటే మిలీనియం బ్లాక్తో పాటు రిషికొండలో పడుతుంటే ఎంతమంది ఇన్వెస్టర్స్ వచ్చేవాళ్ళు, ఎన్ని ఎంఎన్సీస్ వచ్చేటి, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేది. నీ ప్యాలెస్ కోసం, నీ సౌకర్యాల కోసం, నీ లగ్జరీ కోసం, నీ సుఖాల కోసం పబ్లిక్ మనీ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ తగిలించారు. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి తీసుకెళ్ళి ఇవన్నీ ఒక నెపం తీసుకొని చంద్రబాబు నాయుడు 30 రోజులు అరాచకాలు సృష్టించేశాడు. ఆ దారుణం అయిపోయింది, అరాచకం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. నేను మాట్లాడుతున్నాను చెప్పి మాట్లాడుతున్నాను. ఒకటి. రెండో విషయం, మనసుకు బాధ అయినా కానీ గత వారం నుంచి 10 రోజుల నుంచి మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతున్న విషయం విజయసాయిరెడ్డి అనే ఒక వ్యక్తి గురించి. దురదృష్టవశాత్తు ఆ విజయసాయిరెడ్డి నాకు బాగా సన్నిహితుడే. ఒకప్పుడు మేమిద్దరం కలిసి కూడా పాలక మండలిలో పనిచేసాం. మీకు అందరికీ మీకు బాగా చదువుకున్న వాళ్ళు జూలియస్ సీజర్ ఒక కథ తెలిసి ఉంటుంది. ఆ రాజును అందరు కత్తితో చంపుతూ అంటే అతన్ని నమ్మిన బంటు, ప్రాణానికి ప్రాణం ఇచ్చే బంటు పక్కన ఉంటాడు బ్రూటస్ అని. అందరు చంపుతున్నారు కాబట్టి నువ్వు కూడా చంపాలి అని చెప్పంటే ఏమాత్రం ఆలోచన చేయకుండా వెనక ముందుకు వచ్చారు. అప్పుడు అన్నమాట అంటే యూట్యూబ్ బ్రూటస్ అని. ఇవాళకి అది ఫేమస్. నువ్వు కూడా నా బ్రూటస్ నన్ను చంపుతావు. ఆ రోజు అప్పుడు యూట్యూబ్ బ్రూటస్. అంతకంటే దారుణమైన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే అది విజయసాయిరెడ్డి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే 2001 సంవత్సరంలోనే విజయసాయిరెడ్డి గురించి ఆంధ్రప్రదేశ్లో 8 ఇయర్లో 1/2 పేజీ రాసిన వ్యక్తిని నేను. విజయసాయిరెడ్డి గుణగణాలు, విజయసాయిరెడ్డి నీతి, విజయసాయిరెడ్డి నిజాయితీ, దుర్మార్గ ఆలోచనలు, ఆయన బుద్ధి ఎట్లా ఉంటుందని చెప్పి జగన్కే జలకిచ్చిన విజయసాయిరెడ్డి విశాఖ తాండవం అనే హెడ్లో వచ్చిన ఆర్టికల్ పెద్ద సెన్సేషన్ కూడా అయింది. 2021 సంవత్సరంలో 1/2 పేజీ రాసినాను. జగన్మోహన్ రెడ్డికే జలకిచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది విజయసాయిరెడ్డి. అటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి గురించి మీడియా సమావేశంలో మాట్లాడాల్సిన అంశం కాకపోయినా ఇక్కడ ఎందుకు మాట్లాడాల్సిన విషయం వచ్చిందంటే అతను ఎవరు కడుపు చేశాడో, ఎవరు కడుపు తీర్చాడో, ఎవరికి పక్కలేశాడో ఇది నాకు సంబంధం లేని విషయం. నేను వ్యక్తిగతంగా పోను.
ఆ కడుపు చేసిన సందర్భంలో అతను మాట్లాడిన వ్యక్తి అంటే, నేను నమ్మే పవిత్రంగా కొలిచే మా కులదైవం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్పంటే, నువ్వు చేసిన బాడుకో పనులకు, నువ్వు చేసే పనికి మాల పనులకు నువ్వు భక్తుడివే? నిజంగా వెంకటేశ్వర స్వామి పైన నిజంగా అంత అంత విశ్వాసం నీకు పైన ఉందా? అంత అచంచలమైన భక్తి విశ్వాసం నీకుంటే సాయిరెడ్డి, సాక్షాత్ స్వామి సన్నిధిలోని పింక్ డైమండ్ తీసుకుపోయి భువనేశ్వర్ గారి ఇంట్లో ఉంది, చంద్రబాబు నాయుడు గుడిలో ఉంది, చంద్రబాబు నాయుడు పూజ గదిలో ఉంది అని చెప్పి ఇంత దారుణంగా నిందేసేవే. నీకు స్వామి పైన భక్తి ఉండేవాడువేనా? స్వామి పైన నమ్మకం ఉండేవాడువేనా? స్వామి సన్నిధిలో ఒకసారి కాదు 2 సార్లు పనిచేసేవే, 4 సంవత్సరాలు పాలకమండలి సభ్యుడికి పనిచేసేవే. ఒక ఆధారం లేని ఆరోపణ తీసుకొచ్చి ఒక వ్యక్తి దగ్గర పచ్చ డైమండ్ తీసుకొచ్చి నేను వేస్తాను అని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది అని చెప్పావే. నువ్వు ఆ స్వామి గురించి మాట్లాడేది. దీనిపైన కేసు వేస్తే, చంద్రబాబు నాయుడు అధికారం పాలక మండలి సభ్యుడు కేసు వేస్తే, కోర్టులో కేసు వేస్తే, మీ ప్రభుత్వం రాగానే సుబ్బారెడ్డి ఆ కేసును విత్డ్రా చేస్తుంది. నువ్వేం చేసిందాలే? నిజంగా ఇది నిజమైతే ఆ కేసు విత్డ్రా చేయొద్దండి అని చెప్పండి. నీ అంత పాపాత్ముడు చేసిన పనికి భగవంతుని డబ్బు 2 కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ కింద కట్టిన డబ్బులు ఈరోజు పోయినాయి. నేను చంద్రబాబు నాయుడికి మీ అందరి ద్వారా వెనుకొని చేస్తాను. పాలక మండలికి వస్తానని చేయాల్సిన మొట్టమొదటి నిర్ణయం 2 కోట్ల రూపాయలు రికవరీ చేయాలి. ఆ పాలక మండలి ఇచ్చారు, అధ్యక్షుని దగ్గర చేస్తారా, పాలక మండలి మొత్తం పని చేస్తారా, ఆ 2 కోట్ల రూపాయలు వడ్డీతో సహా వసూలు చేయాలి. భక్తుల డబ్బులు అది. అంటే మీరు చేసే పనికి మళ్ళీ వెంకటేశ్వర స్వామి సాక్ష ఈ తప్పుడు పనులు చేసిన దానికి. మీకు వచ్చిన ఒక అధికారి అక్కడ అసలు పింక్ డైమండ్ లేదంటాడు, ఆయనే తీసుకోవాలి, ఆయన లేదని ఎందుకు చెప్తాడు? నువ్వు ఉందని ఎట్లా చెప్తావు? మీరు నాటకాలు ఆడేసి దేవుడు డబ్బులన్నీ తీసుకుని బజార్లో పెట్టేసి ఈ పొద్దు మీరు చేసే పనికి మాల పనులకు వెంకటేశ్వర స్వామి అనేది సాక్ష్యం చెప్తాను. గతంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఆయన పెద్ద కరప్ట్ అని, అవినీతి పరులు ఆయన చక్రవర్తి అని చెప్పి ప్రమాణం చేస్తాం స్వామి సన్నిధిలో అని చెప్పాను. రోజు మీడియాలో మాట్లాడతాను. ప్రమాణం చేసావా? చేయించావా ప్రమాణం? నీ బామర్ది, నీ అల్లుడు అన్నని తీసుకొచ్చి లిక్కర్ కేసులో పెద్ద అవినీతి పరుడు అని చెప్పి జైలుకు పోయించిన వ్యక్తిని తీసుకొచ్చి పాలక మండలిలో సభ్యత్వం తీసుకొచ్చావు నీ అవసరాని కోసం. కర్ణాటకలో కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చి ఒక కుపేంద్ర రెడ్డి వాడిని తీసుకొచ్చి వాడిని బోర్డు మెంబర్ చేస్తావు. నువ్వు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతావు. వెంకటేశ్వర స్వామికి నేను విశ్వాసం ఉంది, వెంకటేశ్వర స్వామి రచించిన మా కులదైవం, మీ ఇష్టదైవం, ఆయన పైన ప్రమాణం చేస్తాను. ప్రమాణాలకు విలువ ఉందా మీకు? దేవుణ్ణి వాడుకోవడం, నువ్వు చేసిన వాడుకో పనుకు దేవుణ్ణి వాడుకోవడం కనీసం నైతికంగా కూడా లేదా? విలువ లేదా? నువ్వు ఎన్ని చేసావో ఎన్ని చెప్పడం మీడియా పరంగా మంచిది కాదు. కాబట్టి సభ్యత నాకు ఉంది కాబట్టి కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నువ్వు చేసిన పనికి నువ్వు చేసావో కడుపు, చేయలేదో కడుపు, అది మీరు తేల్చుకోవాల్సిన విషయం. వెంకటేశ్వర స్వామి నేను ప్రమాణం చేసి చెప్తానని చెప్పి ఇటువంటి వాటికే వెంకటేశ్వర స్వామి ఉండేది. వెంకటేశ్వర స్వామి వేదిక ఇటువంటి వాటికే ఉండేది. నువ్వు వాడచ్చా? 4 ఏళ్ల పాటు పాలక మండలి సభ్యుడిగా ఉన్నట్టు గతంలోనే 1 కాదు 2 కాదు 3 కాదు చేశావు. ఇటువంటి నైజం ఉన్న వ్యక్తులు, ఇటువంటి నీచ స్వభావం, నీచమైన ఆలోచన ఉన్న వ్యక్తులు ఆయన పక్కన చేస్తే, జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టకుండా ఎందుకు వెళ్తాడండి? పక్కదారి వెళ్ళాడు, పక్కదారి గడుపు చేయాడు, పోయింది. సరే వీళ్ళు ఎట్లన్నా పోనండి, వీళ్ళు ఎటువంటి నాశనం అవుతారో వినాశనం అవుతారో ఏం చేస్తారో వ్యవస్థలు వర్షపట్టించని పక్కన పెట్టారు. పుణ్యక్షేత్రము, కోట్ల మంది వచ్చే భక్తులు వచ్చే వాటి చోట ఇటువంటి ప్రమాణాలు తీసుకొచ్చి మీడియాలో మాట్లాడటం ఒకటి. దేవస్థానము విలువల్ని ఏ విధంగా దిగజార్చారు మీరు? ఎన్ని రకాలుగా దిగజార్చారు? దేనికే కానీ ఎన్నిసార్లు మాట్లాడినా భయా అక్కడ నగల గురించి శ్వేతపత్రం రిలీజ్ చేయండి అంటే వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఇక్కడ ప్రాశస్తాన్ని దెబ్బతీసి అధికారులను అడ్డం పెట్టుకొని హుండీలో కూడా కమిషన్ ఇవ్వండి మాకు అని చెప్పేసి మేము పనులు చేసుకోవడానికి రాజకీయ నాయకులను కూడా ప్రేరేపించి ఇన్ని రకాలుగా భ్రష్టు పట్టించిన తర్వాత నేను పాలక మండలి సభ్యుడిగా పనిచేసి చెప్పుకోవటానికి మనసుకు బాధ అయినా ఈరోజు మీ ముందర పంచుకోవడానికి ముందుకు రావడం జరిగింది. ఇంకైనా కూడా నీ వ్యక్తిగత వ్యవహారాలు అది మీరు తెలుసుకోండి. నువ్వు ఎవరికి భర్తవో
నీకు ఎంతమంది భార్యలో, ఎవరు నీ భార్యో, ఎవరు నీ బిడ్డలో, నువ్వే నా దగ్గరకు వచ్చే కళ్ళ నీళ్ళు పెట్టుకున్న సందర్భం మర్చిపోవద్దు విజయసాయిరెడ్డి. నీ అమ్మాయి గురించే నీకు నీ పక్కనుండే రైట్ లెఫ్ట్ ఉండే వాళ్ళు నీ అమ్మాయి గురించి పెళ్లి చూపుల గురించి మాట్లాడుతూ వ్యక్తి స్నేహితుడిగా నేను కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. ఈ పొద్దు జరిగితే నువ్వు బజార్కి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చంద్రబాబు పార్టీ ఏం చేసింది దీంట్లో? తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? నువ్వు ప్రణాళికలకు ఎవరికైనా కడుపు చేయమని చెప్పిందా తెలుగుదేశం పార్టీ? తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా దీని గురించి మాట్లాడుతున్నారండి. నువ్వు ప్రమాణాలు చేసి, నువ్వు అడ్డమనేటైనా చేసి తెలుగుదేశం పార్టీకి లింక్ చేసి మాట్లాడటమంటే ఈ సమాజం అనేది సిగ్గుపడుతుందని కూడా ఆలోచించమని చెప్పుకోవచ్చు. నేను ఏం మాట్లాడినా జరుగుతుందని చెప్పి అదే స్థానంలో నేనుంటే అరైన తర్వాత నువ్వేంద్రా చెప్పేది నేనండి. ఎందుకంటే నువ్వు ఒక పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఆ విలేకరి చిన్న స్థాయి అయినా నీ గౌరవం ఇచ్చావు. నువ్వు ఓరే అన్నా నేను చూశాను, నువ్వు ఓరే అన్నా రే నిన్ను గే అంటాను అని చెప్పాను. సరే నన్ను గే అంటావో లేదురా, నీ ఇంట్లో ఆడవాళ్ళని పంపించి నేను ప్రూవ్ చేసుకుంటానని అదే మాట ఆ విలేకరు అంటే నువ్వు ఎక్కడ పెట్టుకునేవాడు తల? నేను గేనో అవునో కాదో నిరూపించాలంటే మీ ఇంట్లో వాళ్ళని పంపించి ఇక్కడే నిరూపిస్తానని చెప్తే నువ్వు ఎక్కడ పెట్టుకునేవా తల? ఒక రాజ్యసభ సభ్యుడివి చరడ కంటెంట్ చేశానని చెప్పి చెప్తావు. సిగ్గుందా మాట్లాడటానికి? అంటే నీకు అంత ఫ్రస్ట్రేషన్ వస్తే చేసిన పనికి మాలకు చెప్పుకోలేక సిగ్గుపడకపోతే పోయి మీరు క్షమాపణ చెప్పుకోండి, కళ్ళు పట్టుకొని చేతులు పట్టుకోండి, ఏదైనా చేసుకోండి. కానీ ఇటువంటి ఫ్రస్ట్రేషన్ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే నేను కింద బానిసలా? సమాధానం చెప్పు. ఉంటే నీ దగ్గర మెటీరియల్ ఇవ్వు. నువ్వు నేను గేరా సర్టిఫికేట్ తీసుకురారా అంటాడు. నేను అదే అడుగుతున్నా. వాడు అతను ఆ విలేకరి ఎవరైతే ఆ సోదరుడు ఇదే మాట అడిగితే నువ్వు ఎక్కడ తలపెట్టుకుంటావు? ప్రూవ్ చేస్తాను నేను గేను అవునో కాదో ఇప్పుడే ప్రూవ్ చేసి పంపించి తీసుకురా అని చెప్పాను. మంచిది కాదు. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన మాటలతోనే మాఫియా రాజ్యం చేసింది మీరే, గంజాయి రాజ్యం తీసుకొచ్చింది మీరే, బూతుల నాయకులు క్రియేట్ చేసింది మీరే, ఈ మీడియాలో మాట్లాడితే నీచమైన భాషను వాడి అలవాటు చేయించింది మీరే, దౌర్జన్యాలకు ఆక్రమించింది మీరే, వ్యాపారాలు మూవ్ చేసింది మీరే, వ్యాపారస్తులను తరిమి చేసింది మీరే. అందులో నేను కూడా కొన్ని బాధితుడిని. ఇన్ని రకాలుగా మీరు పెట్టి అమాయకుల్ని ఇంతమంది జైలుకు పంపించారు. మీకు తెలియదా? సంబంధం లేని కూడా జైలుకు పంపించారు. నాలాంటి కూడా ఏ రోజు రోడ్డు కూడా ఎక్కని వాళ్ళు కూడా తీసుకుని జైల్లో పంపించారు. అంత 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 క్రూరమైన దీన్ని మానసిక నియమనాల్లో ఈ ఆనందం అనాలనా, లేకుంటే రాక్షసత్వం అనాలనా, శాడిజం అనాలనా, ఇంకేం వాడు ఉపయోగపెట్టాలో నాకైతే తెలియదు. ఇటువంటివి చేసి ఈరోజు మళ్ళీ శ్రీరంగ నీతిలో మాట్లాడి మీడియా సమావేశం పెడతానే ఫ్రస్ట్రేషన్. విలేకరి పోస్ట్ వస్తే పోతాను నేనే అడుగుతాను. ఆయన ఛానల్ పెడితే నేనేదో అంటే జరిగి విలేకరికి అడుగుతాను, నేనే అడుగుతాను. నువ్వు గే అంటున్నారు అందరూ ప్రపంచంలో. మరి గే అయితే నీకు కూతురు పుట్టింది అంటున్నారు, ఇంకొకరికి ఎవరు కడుపు చేసి అంటున్నారు. ఎట్లా ఇది మరి మీకు చెప్పాలని నేనే అడుగుతాను. పెట్టిన ఛానల్ ఇంతకుముందు ఛానల్ ఇంకొక పెట్టాడు కదా. నా మూర్తి కోపం వస్తుందంటే మూర్తి నాకు తమ్ముళ్ళు అంటాడు కాబట్టి నేను బాధపడిన. ఎందుకంటే పెట్టావు కదా ఆ ఛానల్ వాళ్ళు నేను పంపించేస్తారు కదా బయటికి. ఛానల్ పెట్టావు, కెమెరాలు నువ్వే కొన్నావు, ఆ అనుభవంతో ఎస్సీబీసీ కూడా బొక్కేసావు, కెమెరాలు కూడా నువ్వే కొన్నావు ఇక్కడ. అదే అక్కడి నుంచి కూడా నేను పంపించే సాగనంపేశారు కదా. భారతం మీద సాగనంపేశారు, పోరాడు ఆయన పనికిరావు ఛానల్ నుంచి పంపించేశారు కదా. ఇది ఫ్యాక్టే కదా. ఇది ఇంకేది నువ్వు ఛానల్ పెట్టి పొడిచేది? అంటే ఏది ఎవరు గర్భం వస్తే దానికోసం ఛానల్ పెడతావా? దేశ సమస్యల గురించి, రాజకీయ సమస్యల గురించి, వీటి గురించి కాదు, గర్భం వచ్చిన దానికి ఎవరికో కడుపు చేసిన దానికి నేను ఛానల్ పెడతానంటావు. అందుకు ఆలోచన నీకు రావటం ఏంటి నాకు అర్థం కావట్లే. ఎవరో చెప్పారో ఆయన కడుపు చేశారు చెప్పి అన్నారు, చేసావో చేయలేదో చెప్పుకో. నువ్వు అది చెప్పుకోకుండా నేను ఛానల్ పెడతానంటే ఛానల్కి ఏం సంబంధం స్వామి? దానికి డాక్టర్ సమరం దగ్గరికి పోతే చెప్తాడు సొల్యూషన్. ఈరోజు మీ మీడియా ద్వారా నేను పోవాలి. అది ఎవరు డబ్బులు? ధర్మారెడ్డి డబ్బులా, సుబ్బారెడ్డి డబ్బులా, విజయసాయి డబ్బులా? కరోనా దవా వేసి నువ్వే కదా వేసినావు ఆ రోజు 2 కోట్ల రూపాయలు. అది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందని చెప్పావు కదా. దానిపైనే కదా తెలుగుదేశం ప్రభుత్వం పాలక మండలి కరోనా దవా నీ పైన వేసింది. నువ్వు నిలబడాలి కదా కరోనా దవాకి. నువ్వు ప్రమాణం చేస్తావు. ఒక చేసి పారేస్తావు, పర్మిషన్ వస్తే నిలబడాలి కదా పర్మిషన్ దవా పైన. నీ పాలక మండలి వస్తాను మొదటి డెసిషన్ తీసుకొచ్చి ఏం చేసావు? విత్డ్రా చేసావు. నువ్వు విత్డ్రా చేసినా బాగానే ఉంది. ఆ 2 కోట్ల రూపాయలు
దాన్ని రికవర్ చేయాలి. లెటర్ రాస్తాను, ఈ మీడియా ద్వారా నేను చంద్రబాబు నాయుడుకి 2 చేతులు వేడుకుంటూ చెప్తున్నాను, 2 కోట్ల రూపాయలు వడ్డీతో సహా అది భక్తుల డబ్బులు, అది మనం ఇచ్చి తీరాల్సింది వెంకటేశ్వర స్వామికి. ఇవ్వకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాము. వెంకటేశ్వర స్వామికి రావడానికి మహాద్వారం అవకాశం ఉన్నా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న రోజులు కూడా 14 ఏళ్ళు ఇప్పుడుతో కూడా కలిపి ఏ పొద్దు మహాద్వారం వాడుకోలే. నీకు ఇక్కడి నుంచే వచ్చాడు, వైకుంఠం నుంచి వచ్చాడు. నేను ఉన్న రోజు నీకు అవకాశం ఉన్నా మహాద్వారం నుంచి పోయినారు. అన్ని ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నా అన్నీ తీసుకున్నారు. నిజంగా భగవంతుడి పని అంతుంటే ఆ డబ్బులు అన్ని విజయసాయి కలెక్ట్ చేస్తారా, సుబ్బారెడ్డి కలెక్ట్ చేస్తారా, ఇంకొకరితో కలెక్ట్ చేస్తారా? కలెక్ట్ చేయాలి. ధర్మారెడ్డిని తీసుకురావాలి. ధర్మారెడ్డి నువ్వు లేవని ఎందుకు చెప్పావు? ఆయన ఉందని చెప్పినప్పుడు నువ్వెందుకు లేదని నువ్వెందుకు ఖండించలేదు? నువ్వు ఏవోగా వస్తాను లేదని చెప్పి ఖండిస్తావా? ఆటకాలు అయిపోయినాయా? గుళ్ళు, గోపురాలు, దేవుళ్ళు అంటే లక్షల మంది అక్కడికి వచ్చి వాళ్ళ విశ్వాసాల గురించి పడగొట్టడానికి ఎవడికి నువ్వు? అంటే మీరు ఏదో ఒకటి ఏది మాట్లాడితే జరిగిపోతుంది అనుకుని చెప్పడం. అది క్యాడను బలిపశలు చేయొద్దు, ఇది అడ్డు పెట్టుకొని క్యాడను పెట్టుకుని వాళ్ళని చంపారేసి మళ్ళీ వాళ్ళ అకౌంట్ చంద్రబాబు నాయుడు అకౌంట్ వేసి మేము ముందే చెప్పాం కదా, అందుకే ఢిల్లీలో కూడా చెప్పాం కదా, చూడండి చంపుతున్నారు, వీళ్ళే చంపారు. పాపం అమాయకులు బలి కావద్దండి. రాజకీయం చెయ్యి, రేపు అసెంబ్లీలో మాట్లాడు. నువ్వు అన్నావు కదా క్లాస్ పీకుతానని చెప్పి, పీకు నాయన. క్లాస్ పీకితే ప్రపంచం కూడా చూడటానికి రెడీగా ఉంది కదా. నువ్వు ఎట్లా పీకుతావో క్లాస్ పీకటానికి ఆయన అందుకే అన్ని రెడీ చేశాడు కదా. వీటికి సమాధానం చెప్పాలి కదా. అయ్యా 2000 మన మహానుభావుడు 2019లో ఈ రాష్ట్రంలో అడుగుపెట్టాడు. అంతకుముందు గంజాయి అనే మాట ఆంధ్రప్రదేశ్లో విన్నావా? ఎక్కడో అక్కడెక్కడో శ్రీకాకుళంలో అక్కడెక్కడ గంజాయి దొరుకుతుంది. నువ్వు కూడా ఆ ప్రాంతముడు కాబట్టి విన్నావా? ఈ పొద్దు కొండ కూడా పాకిపోయింది. గంజాయి దొరికిన ప్రాంతం అంతా లేదు. నీ కండం దొరికిన ప్లేస్ ఏమైనా ఉందేమో కానీ గంజాయి దొరికిన ప్లేస్ అయితే లేదు. అంత విచ్చల విడిగా ప్రభావితం అయితే దేశంలో ఎక్కడ గంజాయి పడిపోయిన మూలం ఇక్కడి నుంచి వస్తాయి. నాయకులు కొంతమంది గతంలో పనిచేసిన నాయకులు గంజాయి పట్టుకోవడానికి మారువేషాలు వేసి సైకిల్లో పెట్టి జీన్స్ ప్యాంట్ వేసుకుని అద్దాలు పెట్టుకుని రాష్ట్రం తిరుపతిలో ఫ్లెక్సీలు కట్టి గంజాయి పట్టుకోవడానికి వెళ్తున్న నాయకుడు అని చెప్పి వేసారే. నాకు కూడా అర్థం కాలేదు. గంజాయి పట్టుకోవడానికి అద్దాలు పెట్టుకోవడం, జీన్స్ ప్యాంట్ వేసుకోవడం, షర్ట్ వేసుకోవడం, రకరకాల ఫ్లెక్సీలన్నీ సర్కిల్లో పెట్టారు. మళ్ళీ అర్థమైంది, ఓహో ఇది గంజాయి పట్టాను కదా, గంజాయి ఎక్కడ పెట్టడానికి కనుక్కోవడానికి వెళ్తున్నాడు అని చెప్పి. అదే ఈ పొద్దు మీరు పేపర్లు వేసారు, డీబీ రోడ్లో ఉంది, ఆ రోడ్లో ఉంది, ఈ రోడ్లో దొరుకుతుంది. ఏం చెప్పంటే ఓహో మనం వాడు ఆ రోజు పెట్టుకొని రకరకాల వేషాలు వేసి ఈ గంజాయి ఇక్కడ పెట్టుకొని చేయొచ్చు అని చెప్పి. ఈ గంజాయి వచ్చే కదా, ఈ గంజాయి వచ్చే ఇవన్నీ వచ్చి ఈ అరాచకాలు ఎవరినైనా పట్టుకొని కొట్టడము, రోడ్డు పైన పోయి వాళ్ళు కొట్టడము, అమాయకులను పట్టుకొని కొట్టడము. మీ నోటికి రాని పాపం 2 వీలర్లో ఫ్యామిలీకి వెళ్తా అంటే వాడు ఏదో హార్న్ కొట్టిన దానికి అడ్డం ఉంటే ఆ కొట్టిన దానికి పట్టుకుని కొట్టాడే భార్య ముందర. దీంట్లో భార్య ముందర కొట్టి భార్య మాట్లాడితే ఆమె జుట్టు పట్టుకొని పోతే మీడియాలోకి రాలేదు. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తే ఎవరు చెప్పుకోవాలని. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టు ఎవరో మా వాళ్ళు చెప్పండి. వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిపోతా అంటే వాడు పట్టుకుని కొట్టాడు. గంజాయి మొత్తంలో ఉన్నాడు. హార్న్ కొట్టిన పాపాన్ని పట్టుకుని ఇంత విచ్చలవిడితనం తయారైపోతాడంటే దీనికి మూలమే వద్దు. తయారు చేసి పెట్టి దీన్ని నాశనం చేసి పెట్టి ఈరోజు నువ్వు ఢిల్లీ పోయి దండా వేస్తావా? ఇది చెప్పు. నేనే గంజాయిని మొత్తం దేశంలో తీసుకురావడానికి నేనే మూల కారణం. ఐఎమ్ ద పర్సన్, ఐఎమ్ ద అలెగ్జాండర్ అని చెప్పాలి కదా. గంజాయి అలెగ్జాండర్ అని. ఏ వ్యాపారిని ఎవరు బెదిరించినా అంతకంటే క్రూరమైన చర్య ఇంకోటి లేదు. అది టీడీపీ పార్టీ వాళ్ళైనా కూడా వ్యాపారస్తుల జోలికి వెళ్తే వ్యాపారస్తులు ఏం చేశాడండి? వాడు పాపం బ్యాంకులో అప్పులు తీసుకొని నానా బాధపడి ట్యాక్సులు కట్టి కరెంట్ బిల్లులు కట్టుకొని అందరికీ చోటా మోటా వాళ్ళకి మామూలు ఇచ్చుకొని వాడు వ్యాపారం చేస్తుంటే వాడిని కడుపు కొట్టడం కానీ నాశనం చేసినా ఎవరు చేసినా అది క్షమించడానికి నేరమే. గతంలో జరిగింది, ఇప్పుడు ఎక్కడైనా అటువంటి జరిగితే మాత్రం నేనే ముందుంటాను. వ్యాపారస్తుడు అనవసరంగా తప్పు చేస్తే పట్టించండి. వ్యాపారం పుస్తకంలో ఇంకేదైనా చేస్తే పట్టించండి. వ్యాపారాలు చేసుకోండి. ఎక్కడెక్కడి నుంచి ఇక్కడ వచ్చి హోటళ్ళు పెట్టుకొని అన్నీ పెట్టుకొని వాళ్ళు ఏదో వ్యాపారాలు చేస్తుంటే వాళ్ళ జోలికి పోయి ఏదో మాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడితే మాత్రం క్షమించడానికి నేరము. దానికి ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.